ప్రభాస్ నటిస్తున్న భారీ క్రేజీ చిత్రం రాజా సాబ్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం వస్తోంది. నిజానికి ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తేదీకి కూడా రాలేదు. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాలవిక మోహన నటిస్తుండగా ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఇప్పటికీ కంపోజ్ చేసిన పాటలపై మరోసారి పని చేస్తున్నారు. మిగిలిన షూటింగ్ పార్ట్లో కొన్ని ముఖ్యమైన భాగాలు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. మొత్తంగా చెప్పాలంటే ది రాజాసాబ్ మూవీ అభిమానుల్లో ఎక్సైట్మెంట్ తో పాటు ఉత్కంఠను కలిగిస్తుంది. ఎప్పటి నుంచో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. రాజాసాబ్ 80%కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ కాల్డ్ ఫ్రాక్చర్ అవ్వడంతో కొంతకాలం ఆగిపోయింది. రీసెంట్ గానే కోలుకున్న ప్రభాస్ ఇండియాకి తిరిగి వచ్చి హనురాగపూడి మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అనుపమ్ ఖేర్ తో కలిసి ప్రభాస్ పాల్గొన్న రీసెంట్ షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల అయినా అవి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజాసాబ్ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది? హర్రర్ జోన్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ పై అత్యధికంగా ఈ చిత్రం ఆధారపడాల్సి ఉంటుంది. బెస్ట్ థియేటికల్ అనుభూతి కలగాలంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉండాలి. అందుకే మూవీ టీమ్ ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న స్థాయిలో రాకపోతే ఈ ఏడాది మొత్తం విడుదల కాకపోయినా సరిపోనక్కర్లేదని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.